సో హాయ్ గైస్, థ్రిల్లర్స్ లందు కొరియన్ వాళ్ళ థ్రిల్లర్సే వేరు. ఒక్కసారి కొరియన్ సినిమాలకి ఎడిక్ట్ అయ్యారంటే వరుస పెట్టి చూసేయడమే. బికాజ్ వాళ్ళ రైటింగ్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. అందరూ ఈ మధ్య తెలుగులో థ్రిల్లర్ ఫిలిమ్స్ అడుగుతున్నారని ఫుల్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేశా. టైం ఉన్నప్పుడల్లా ఆ మిగతా ఫిలిమ్స్ కూడా దింపుతాను. ఈ వీడియోలో మాత్రం అందులో నుంచి ఒక 8 మై ఫేవరెట్ థ్రిల్లర్స్ని మీకు సజెస్ట్ చేస్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, మిడ్ నైట్. 4-5 మెయిన్ క్యారెక్టర్స్ అండ్ ఒక సింపుల్ ప్లాట్, ఇవి మాత్రం తీసుకొని స్క్రీన్ ప్లేతో టెన్షన్ బిల్డ్ చేస్తారు ఈ సినిమా అంతా. అర్ధరాత్రి అమ్మాయిని ట్రాప్ చేసే సీరియల్ కిల్లర్ నుంచి డఫ్ అండ్ డమ్గా ఎలా బయటపడింది అనేదే ఈ సినిమా కథ. బేసిక్గా ఫిజికల్లీ ఏ ప్రాబ్లం లేని అమ్మాయి తప్పించుకోవడం అనేది పెద్ద కిక్ ఇవ్వదు. కానీ ఇందులో అమ్మాయికి ప్రాబ్లం ఉండడం వల్ల తన తెలివితేటలతో అసలు ఏం చేస్తుందనే పాయింటే కొత్తగా అనిపిస్తుంది. తన సైన్ లాంగ్వేజ్లో చెప్తుంటుంది, కానీ ఆవిడకి అర్థం కాదు. విలన్ గాడేమో స్టైల్గా ఉంటాడు, వాడిని కిల్లర్ అంటే ఆవిడ నమ్మడు. ఇదంతా భలే రాసుకున్నారు. క్యారెక్టర్స్ రైటింగ్ సూపర్ అనాలి. అండ్ మదర్ ఎమోషన్, ఈ తల్లి కూతురు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సైన్ లాంగ్వేజ్ మనకు అర్థం కాకపోయినా వాళ్ళ ఎమోషన్ అర్థమవుతుంది. అండ్ ప్రాపర్ ఎండింగ్ ఇచ్చారు, అది అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. సినిమా అంతా క్యాట్ అండ్ మౌస్ గేమ్లా డిజైన్ చేశారు. 100 minutes రన్ టైము ఈజీగా ఫినిష్ అయిపోద్ది. ల్యాగ్ అనేది ఉండదు, అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు. యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నెంబర్ 2, ద చేజర్. ఈ మూవీ యూ యంగ్ అనే వ్యక్తి రియల్ లైఫ్లో నుంచి ఇన్స్పైర్ అయ్యి తీశారు. జనరల్గా క్రైమ్ థ్రిల్లర్స్లో క్రిమినల్ పట్టుకోవడానికి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తుండడం చూసాం, లేదా ప్రొటాగనిస్ట్ రివెంజ్ కోసం వెతకడం చూసాం. కానీ ఈ మూవీలో ప్లాట్ డిఫరెంట్. క్రిమినల్ పక్కనే ఉంటాడు, వాడు దాచిన ఒక ప్రాస్టిట్యూట్ కోసం ఆ ప్రాస్టిట్యూట్లు అందరినీ మెయింటైన్ చేసే హెడ్ తనను వెతకడానికి నానా కష్టాలు పడుతుంటాడు. అందుకే ఈ మూవీకి చేజర్ అని పెట్టినట్టున్నారు. అసలు ఆ హెడ్ గడికి ఒక్క ఆమె కోసం ఎంత అవస్థ ఎందుకురా, వదిలేచ్చు కానీ మీకు డౌట్ రావచ్చు. కానీ దాని వెనక ఒక గిల్ట్ ఉండిపోద్ది, అదేంటో మీరే చూడాలి. చాలా డిఫరెంట్ థ్రిల్లర్ ఇది. లాస్ట్ 40 minutes అయితే సీట్ ఎడ్జ్ జనరేషన్ ఉంటుంది. ఇదంతా ఒక్క రోజులో జరిగే సినారియో. ఆ ఒక్క రోజులోనే బోల్డ్ అంత టెన్షన్స్ అడాప్ట్ చేస్తారు. అండ్ ఒక చిన్న పాప ఉంటుంది, ఆమె ఎమోషన్ ఇంకాస్త చూపించుంటే బెటర్గా ఉండేది అనిపించింది. ఇది తప్ప ఈ మూవీ మీద పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. పెర్ఫార్మెన్స్ బిగ్గెస్ట్ అసెట్. దీనికి అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు, కానీ బ్లడ్ బాత్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. డబ్బింగ్ బాగుంది, ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3, ఏ హార్డ్ డే. దేవుడు కష్టాలు పెడతాడు, వాటిని భరిస్తే చివరిలో చాక్లెట్ ఇస్తారని అంటుంటారు కదా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీలో హీరో జర్నీ. వాళ్ళ మదర్ ఫ్యూనరల్ కని తొందరగా వెళ్తుంటే దారిలో ఒక అతన్ని కారుతో గుద్ది చంపేస్తాడు మన హీరో. ఎవరు చూడకుండా ఆ బాడీని కారు డిక్కీలో ఎక్కించుకుని వెళ్తుంటే దారిలో పోలీసులు ఆపుతారు, కారు చెక్ చేయాలంటారు. ఆ నెక్స్ట్ ఎలాంటి ఈవెంట్స్ జరిగాయి అనేది ఈ సినిమా కథ. ఫస్ట్ సీన్ నుంచి చివరి వరకు స్క్రీన్ ప్లే పరిగెడతానే ఉంటుంది. హీరోతో పాటు మనకు కూడా ఊపిరి ఆడినవారు. ఇంటర్వ్యూలో ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంటుంది, అబ్బా భలే వర్క్ అవుద్ది అది. ఈ కథలో విలన్ గాడు కూడా ఉంటాడు, ఆడుకుంటాడు మన హీరోతో. సీన్ టు సీన్ చాలా టెన్షన్ ఉంటుంది. మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అనొచ్చు. అతను ఫేస్ చేస్తున్న టెన్షన్ మనం కూడా ఫీల్ అవుతాం. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అంటారు కదా, అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సింపుల్ బడ్జెట్, ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే రైటింగ్, అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు, ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4, పారాసైట్. మోస్ట్లీ చాలా మందికి ఈ మూవీ తెలిసే ఉంటుంది. బెస్ట్ పిక్చర్ కేటగిరీలో ఆస్కార్ గెలుచుకుంది. ఒక నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్ అయ్యుండి ఈ కేటగిరీలో ఆస్కార్ గెలవడం అనేది ఫస్ట్ టైం ఎవర్. అంతేకాదు బెస్ట్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే, ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో కూడా ఇంకో 3 ఆస్కార్లు వచ్చాయి. ఈ కథ చాలా యూనిక్గా ఉంటుంది. 2 పిల్లలతో ఉండే కిమ్ ఫ్యామిలీ చాలా పేదోళ్ళు, స్లమ్ ఏరియాలో ఉంటుంటారు. అండ్ పార్క్ ఫ్యామిలీ అని ఇంకోటి ఉంటుంది, వాళ్ళు బాగా రిచ్. వాళ్ళ డాటర్కి ట్యూషన్ చెప్పడం కోసమని కిమ్ కొడుకు పార్క్ ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత ఎలాంటి థ్రిల్లింగ్ ఈవెంట్స్ జరిగాయి అనేది చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. తప్పులేదు, ఈ మూవీకి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక చిన్న ప్లాట్ని పట్టుకొని ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుంటూ తీసుకెళ్ళడం బెస్ట్ వర్క్. సినిమా అంతా నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ ఉంటానే ఉంటుంది. ఇదే కాదు, అండర్లైన్గా ఒక క్లాస్ డిఫరెన్స్ అనేది బాగా చూపించారు. దానివల్ల మన కిమ్ చివర్లో సైక్ అయిపోతాడు. ప్రశాంతంగా స్టార్ట్ అయిన సినిమా ఎండింగ్ వచ్చేసరికి వైలెంట్గా మారిపోద్ది. ఇట్స్ ఏ క్రేజియస్ట్ ఫిలిం. అండ్ రైటింగ్ సోనీ లీడర్ స్ట్రీమ్ అవుతుంది, మిస్ అవ్వద్దు, వాచ్ ఇట్ ఇండివిజువల్. నెంబర్ 5, ఐ సా ది డెవిల్. కొరియన్ సినిమాలు పెద్దగా తెలియని వాళ్ళు కూడా ఏదో ఒక టైంలో ఈ మూవీ పేరు వినే ఉంటారు. అంత పాపులారిటీ సంపాదించుకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇది. నరనరాల్లో రివెంజ్ ప్లస్ యాంగర్ కలిసి ఒక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఇందులో మన హీరో క్యారెక్టర్ చూసి తెలుసుకోవచ్చు. పీక్ ఇంటెన్సిటీతో ఉంటాడు, ఎమోషనల్ అలా హోల్డ్ చేస్తాడు, ఎక్కువ మాటలు ఉండవు. సినిమా అంతా కలిపి ఒక 3 నిమిషాలు కూడా మాట్లాడడేమో, ఓన్లీ వర్క్ అంతే. ఆ పని ఏంటంటే తన వైఫ్ కడుపుతో ఉండగా సీరియల్ కిల్లర్ ఒకడు బ్రోటల్గా చంపేస్తాడు ఆమెని. వాడిని పట్టుకుని హింసించాలని మనోడు బయలుదేరతాడు. వెళ్ళిన ఫస్ట్ అటెంప్ట్లోనే వాడు సింగిల్గా దొరికేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వెరీ గుడ్ రైటింగ్, కాకపోతే వైలెన్స్ మాత్రం గట్టిగా ఉంటుంది. సెన్సిటివ్ పీపుల్ అయితే దూరంగా ఉండండి. బాడీ పార్ట్స్ కట్ అయిపోవడం లాంటివి చాలా రియల్గా చూపిస్తారు, ఒళ్ళు జలదరిస్తుంది. కానీ హీరో ఎమోషన్ని మనం కూడా ఓన్ చేసుకోవడం వల్ల నేనైతే ఆ బ్రొటాలిటీని విపరీతంగా ఎంజాయ్ చేశాను. అలాగే అడల్ట్ సీన్స్ ఉంటాయి, ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి, ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6, కన్ఫెషన్ ఆఫ్ మర్డర్. థ్రిల్లర్లో ఇలాంటి కాన్సెప్ట్ ఐ ప్రామిస్ మీరు ఎప్పుడు చూసుండరు. ఫస్ట్ ప్లాట్ చెప్తా. 10 మంది అమ్మాయిలను చంపిన ఒక క్రిమినల్ని పోలీసులు పట్టుకోలేక గివప్ ఇచ్చేస్తే
15 ఏళ్ళ తర్వాత అతను బయటకు వచ్చి ఆ హత్యలు నేనే చేశా, అది ఎలా చేశానో కూడా బుక్లో రాసా అని పబ్లిష్ చేస్తాడు. ఆ బ్రాడ్కాస్ట్ అందరూ చూస్తారు, అందులో విక్టిమ్స్ కూడా ఉంటారు. కిల్లర్ని చంపాలని చూస్తుంటారు వాళ్ళందరూ. 15 ఏళ్ళ తర్వాత కిల్లర్ ఎందుకు పబ్లిక్ స్పేస్లో రావాల్సి వచ్చింది, దీని వెనక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటనే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ మూవీలో తెలుస్తాయి. థ్రిల్లర్ సినిమాల్లోనే చాలా డిఫరెంట్ రైటింగ్ ఉంటుంది. మధ్యలో ఒక అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్ వస్తుంది, దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి. నిజంగా అలాంటి ట్విస్ట్ కనుక మన తెలుగు సినిమాలో పడితే వెనక ఆర్ఆర్ వేసి తెగ లేపేద్దరు. కానీ వాళ్ళు చాలా సింపుల్గా స్టోరీతో పాటు చెప్పుకుంటూ పోతారు. థ్రిల్లర్గానే కాదు, ఇందులో 2 చేస్ సీక్వెన్స్ ఉంటాయి, సూపర్గా డిజైన్ చేశారు అవి. యాక్చువల్గా దీన్ని క్రైమ్ థ్రిల్లర్ అనే కన్నా యాక్షన్ థ్రిల్లర్ అనొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదో ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 7 ద హోస్ట్. పారాసైట్ తీసిన బాంగ్ జాన్ హూనే 2006లో ఈ మాన్స్టర్ ఫిల్మ్ తీశారు. వాటర్లో నుంచి ఒక క్రీచర్ రావడం, జనాల మీద దాడి చేయడం, మన హీరో కూతుని పట్టుకెళ్ళిపోవడం, తనని తండ్రి వెతుకుని తీసుకురావడం అనేది ఈ సినిమా కథ. వింటుంటే చిన్నపిల్లల సినిమాలు అనిపించవచ్చు మీకు. ఇన్ఫ్యాక్ట్ నేను అది అనుకున్నా కానీ చాలా సాలిడ్ ఎమోషన్ ఉంటుంది. ఫాదర్ రోల్ చూస్తే జాలేస్తుంది. తండ్రి ప్రేమ ఎంత ఎక్స్టెంట్లో ఉంటుందో ఈ సినిమా చూపిస్తుంది మీకు. వితిన్ ఫస్ట్ సీన్ నుంచే కథలోకి వెళ్ళిపోతారు. స్టేజ్ సెటప్ చేసుకున్న టైం కూడా ఎవరు. స్టార్టింగ్లో స్క్రీన్ ప్లే కొంచెం నాన్ లీనియర్లో వెళ్తుంటుంది, అది నాకు బాగా నచ్చింది. జనరల్గా ఇలాంటి సినిమాల్లో స్క్రీన్ ప్లే 1 to 10 ఉంటుంది, బట్ వ్యూవర్స్ అటెన్షన్ కోసం ఇలా నెరేట్ చేయడం బెస్ట్ థింగ్. త్రూ అవుట్ సినిమా ఎంగేజింగ్ అనిపిస్తుంది. అలా స్టిక్కే చూస్తారు మీరు, బోర్డమ్ అనే ఫీల్ రాదు. ఎందుకంటే ఆ పాప సర్వైవల్లో కానీ, తండ్రి బయట చేసే యుద్ధం కానీ, ఈ సిచ్యువేషన్స్ అన్నీ బాగా రాసుకున్నారు. ఎండింగ్ మాత్రం హార్డ్ హిట్టింగ్ అనిపిస్తుంది. ఇంకా క్రీచర్ విజువల్స్ అవి బాగుంటాయి. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది, ఎక్సెప్ట్ ఆ డాక్టర్స్ డబ్బింగ్ తప్ప. యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. అండ్ లాస్ట్ వన్, ఏ టేల్ ఆఫ్ 2 సిస్టర్స్. ఫస్ట్ ప్లాట్ వినండి. మెంటల్ హాస్పిటల్ నుంచి వస్తూ తన సిస్టర్ని వెంట పెట్టుకుని ఇంటికి వస్తుంది సుమి. ఆ ఇంట్లో వీళ్ళ ఫాదర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటుంటాడు. ఇంట్లో ఎంటర్ అయినప్పటి నుండి ఆ సవతి తల్లికి కానీ, సుమికి కానీ, సుమి సిస్టర్కి కానీ మనశ్శాంతి ఉండదు. ఎందుకు అలా అందరూ వీడిగా బిహేవ్ చేస్తున్నారో తెలియాలంటే ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ చూడండి. నెరేషన్ చాలా స్లోగా ఉంటుంది. ఐ సా ద డెవిల్ అనే మూవీని తీసిన కిమ్ జీనే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారు. రైటింగ్ సింపుల్గానే ఉంటుంది, బట్ ట్విస్ట్లు మాత్రం క్రేజీగా ఉంటాయి. లాస్ట్ 40 నిమిషాలు అయితే మీ బుర్రగా పని చెప్తుంది. జాగ్రత్తగా చూడాలి, లేకపోతే ఏం అర్థం కాదు. ఆ ట్విస్ట్కి అయితే నా మైండ్ దొబ్బేసింది. నా లైఫ్లో నేను చూసిన సైకలాజికల్ థ్రిల్లర్స్లో ఈ మూవీ ఖచ్చితంగా నా టాప్ 5లో ఉంటుంది. సైకలాజికల్గానే కాదు, ఇందులో హారర్ కూడా మిక్స్ అయి ఉంటుంది. 3-4 చోట్ల జంప్ స్కేర్స్ కూడా ఫీల్ అవుతారు మీరు. హెడ్ఫోన్స్ పెట్టుకొని నైట్ టైం చూస్తే సౌండింగ్తో బెస్ట్ ఎక్స్పీరియన్స్ చూస్తారు. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు, బట్ ఒక్క చోట మాత్రం ఉమెన్ మంత్లీ ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటారు అంతే. జాగ్రత్తగా చూడండి, స్క్రీన్ ప్లే అర్థం చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇప్పుడే 8 కొరియన్ థ్రిల్లర్ ఫిలిమ్స్ని మీ వాచ్ లిస్ట్లో పెట్టేసుకొని 1 by 1 చూసేయండి. మరిన్ని మూవీ సజెషన్స్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.